హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి బియ్యం రొట్టె. ఫస్ట్ ఫస్ట్ మనం పొడిపిండి తీసుకోవాలా. దానికన్నా ముందుగా వాటర్ని వేడి చేసి పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా అట్లా ముద్దలు కట్టి పక్క పెట్టాలా. మేము చేయడం ఫస్ట్ టైం, అందుకే అట్లా కొంచెం కొంచెం చేసి ముద్దలు పక్కకు పెట్టుకుంటున్నాము. అట్లా వాటర్ కొన్ని కొన్ని వేసుకోవాలా. వాటర్ అనేది వేడి ఉంటాయి కాబట్టి సో అట్లా స్పూన్తో ఫస్ట్ కలుపుకొని తర్వాత చేతితో ఇట్లా మెత్తగా మొత్తం మెత్తగా కాదు, పల్చగా కాదు, అట్లా మనకి ఎట్లా కావాలో అట్లా చేసుకోవాలి. కొంచెం తర్వాత అట్లా రౌండ్గా ఉండలు చుట్టుకోవాలా. మనకి రొట్టెకి సరిపోయేంత ఉండం చుట్టుకోవాలా. దాని తర్వాత పొడిపిండిలో కొంచెం ఇట్లా డిప్ చేయాలి. తర్వాత అది పీట పైన రౌండ్గా చేసుకొని రౌండ్గా చేయాలి అట్లా. దాని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత మనం చేసిన రొట్టె దానిపైన వేయాలి. అది వేడైన తర్వాత కొన్ని వాటర్ జల్లి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ ఆర్ మంచిగా బ్రౌనిష్గా రావాలి, గోల్డెన్ కలర్లో. చూడండి, ఆ ఫస్ట్ రొట్టె మంచిగా చేసినామని మా అమ్మమ్మని నేను ఆట పట్టిస్తున్నా. ఇప్పుడు చూపించింది మా పిన్నిని, ఆమెను కూడా కొంచెం సతాయిస్తున్నా. ఇట్లా గోల్డెన్ కలర్ రావాలా. నేను చెప్తుంటే ఆమె నవ్వుతుంది పక్కకేని. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్కి ఒక క్లాత్ తీసుకొని మంచిగా సైడ్ సెట్ చేసి వేసుకోవాలా. హాయ్ చెప్పమంటే ఆమె సగతంతో హాయ్ చెప్తుంది. ఇట్లా క్లాత్ తీసుకొని సైడ్స్ మంచిగా ప్రెస్ చేయాలి, మంచిగా కాలుతుంది అన్నట్టు సైడ్స్కి. ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా కాలవాలా. మేము దగ్గర దగ్గర ఒక 7 చేసినాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.